అరగంట మీకోసమే ఉంటుంది క్లాస్. ఏం చెప్పాము? ఈ రోజుల్లో పిల్లకాయలకి ఎక్కడ ఈ విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందా? మళ్ళీ ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఉండేటువంటి రాష్ట్రాల్లో కొద్దిగా ఎంకరేజ్ చేస్తున్నారు. హిందువులు మన సంస్కృతిని, మన సభ్యతని, మన హిందువులు అంటే ఏంటి తెలుసుకోవాలి. అసలు ఏంటి, ఎందుకు హిందువులుగా బతకడమే మంచిది, ఈ విషయాలు చదువుతుంటే తెలుస్తాయి. ప్రస్తుతానికి మీకు తెలియడానికి మహాభారతంలో 18 పర్వాలు, దానిలో భగవద్గీత భీష్మ పర్వంలో వస్తుంది. అది భగవద్గీత కూడా 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది. మహాభారతం అంటే అది కేవలం యుద్ధం ఒక్కటే కాదు, జరిగిందంతా కూడా హిస్టరీ ఆఫ్ గ్రేటర్ ఇండియా. అంతకుముందు ఇప్పుడంటే అన్ని భారత్ అంటే ఇప్పుడు దానిలో బంగ్లాదేశ్ లేదు, పాకిస్తాన్ లేదు, అంతకుముందు అన్నీ ఒకటే కదా. బర్మా, టిబెట్ ఇవన్నీ కూడా భారతదేశంలో ఉండే. దాన్ని మహాభారత్ అన్నారు, ది గ్రేటర్ భారత్. మెల్లమెల్లగా ముక్కలు అవుతూ అంటే మహాభారతం యొక్క ఉద్దేశం ధర్మం ఆఖరికి గెలుస్తుంది. భగవంతుడు ధర్మపక్షంలో ఉంటాడు, అంతే కదా. మనుషులు ఎవరైతే ఏమైందా, ప్రింటర్ రాలేదంట. ప్రపంచంలో ఉండే మనుషులందరూ కూడా రామాయణం చదవాలా, మహాభారతం చదవాలా, భాగవతం చదవాలా. ముఖ్యంగా ఎంత టైం లేకపోయినా కూడా భగవద్గీత చదవాలి. భగవద్గీతలో బేసిక్గా నువ్వు ఎవరు, దేవుడు ఎవరు, మనం ఈ సంసారంలో ఎందుకు సంఘర్షణ, ఇక్కడ ఏ రోజుకు ఆ రోజు, అంతే కదా. ఏ రోజుకు ఆ రోజు జీవితంలో పోరాటం. మీరు ఉద్యోగం తెచ్చుకోవాలా, ఎగ్జామ్ పాస్ అవ్వాలా, మన ఆరోగ్యాన్ని చూసుకోవాలా, మన బంధువుల్ని చూసుకోవాలా, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, అదే అని బాధ్యతలు. ప్లస్ ఏం కోరికలు ఉన్నాయి మీకు? జీవితంలో ఏం కావాలి మీకు? రేడియో ఆర్టిస్ట్. ఆర్జే అంటే వాడంటే అనౌన్సర్ అంటారా ఏంది? న్యూస్ అని చదువుతూ ఉంటారు. అదే అదే మామూలుగా రేడియో ఆర్టిస్ట్ అంటే ఇట్లా రేడియోలో కొంతమంది న్యూస్ చదువుతారు, కొంతమంది ఇంకో ఫీచర్స్, రకరకాల ప్రోగ్రాంలు ఉంటాయి కదా. అప్పుడు ఇంజనీరింగ్కి దానికి సంబంధం ఏంది?
మీరు ఏం ప్రమోట్ చేయాలా? రేడియో ఆర్టిస్ట్గా ఉండి మీరు ప్రజలకు ఏం సందేశాన్ని ఇవ్వాలా, మీకు జీవితంలో ఏం చేయాలో తెలుసా? ప్రజలకు ఇప్పుడు నేనున్నా ఇస్కాన్లో ఉంటున్నా, నేను డాక్టర్ని, నేను ఇస్కాన్లోకి వచ్చా, డాక్టర్గా పనిచేసే క్వాలిఫికేషన్ ఉంది. కానీ నేను ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక విలువలు, భగవద్భక్తి, తర్వాత నిజమైనటువంటి ఆనందము, తర్వాత చావు పుట్టుక నుంచి బయటపడడం, ఇట్లా మనుషులు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ ఉన్నాయి భగవద్గీతలో. ఈ జీతం అయిపోతే పనిచేస్తారా? రేడియో స్టేషన్లో ఈ జీతం అయిపోతే పనిచేస్తారా? జీతం ఇస్తేనే పనిచేస్తారా? కదా, అంటే అల్టిమేట్లీ జీతం కోసం పనిచేస్తారు. ఇగో అది మీరు చెప్పేది విన్న వాళ్ళకేం తృప్తి కలుగుతుంది? మీరు ఏం మాట్లాడతారు రేడియో స్టేషన్లో కూర్చొని? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీ జీవితానికి ఒక అవగాహన, మనుషులు ఎలా బతకాలా, జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, తర్వాత మనం ఎవరు, ఎందుకు, ఇదంతా ఆర్టిస్ట్ అంటారు. మీరు కాలేకపోతే జీవితంలో ఫ్రస్ట్రేషన్ వస్తుందా మీకు? మీరు ఇన్ని ఆశలు పెట్టుకున్నారు. అందరూ ఇప్పుడు నాకు ప్రధానమంత్రి కావాలని ఉంది. 13 పార్టీలన్నీ కలిసి రాహుల్ గాంధీ వీళ్ళందరూ, కానీ వాళ్ళ మూడోసారి కూడా మోడీ గారు అయి కూర్చున్నాడు ప్రధానమంత్రి కదా. అంతే కదా, వాళ్ళు ప్రధానమంత్రి ఏం చేయాలో తెలుసో తెలియకపోయినా కూడా అందరూ కూడా ప్రధాని కావాలి, వాళ్ళు ప్రధాని కావాలని చూస్తున్నారు. మోడీ గారు నేను దేశానికి ఇది చేయాలి, అది చేయాలా, కాబట్టి నేను ప్రధానమంత్రి అయితే నేను దేశానికి ఈ విధంగా సేవ ఆయన సేవ కోసం ప్రధానమంత్రిగా ఉండాలని, మిగతా వాళ్ళు ఆ పదవిని వాళ్ళు గ్రాప్ చేయాలని తేడా ఉంది వాడు, అంటే వాళ్ళు ఆ పొజిషన్లోకి వెళ్ళిపోవాలని. కానీ మోడీ గారు దేశానికి సేవ చేయాలని చెప్పి ఆ పొజిషన్లో కూర్చున్నాడు. ఆయన చేశాడు, 70 ఏళ్ళ నుంచి ఆయన చేశాడు, 9 ఏళ్ళలో. అది వేరే విషయం. కాబట్టి నేను అనేది, మీరు జీతం అయిపోతే మీరు ఆర్టిస్ట్గా పనిచేయరు రేడియోలో. తర్వాత మీరు జనాలకి మీకే జీవితం ఎలా మనం సంతృష్టిగా, ఆనందంగా, మీనింగ్ఫుల్గా, జీవితానికి అర్థం ఏంటి, ఎందుకోసం బతకాల, వీళ్ళందరినీ మేము శిష్యులు చేసుకున్నాము. మీరు వీళ్ళతో కూర్చొని మాట్లాడితే లక్ష్యం ఎక్కడికి పోయింది? బయట కూర్చున్నా. మేము వీళ్ళందరినీ శిష్యులు చేసాము. అంటే వీళ్ళు కూడా భగవద్గీతని భగవంతుడు చెప్పిన పద్ధతిలో బతకడం మంచిది. మనం సమస్యల్ని పరిష్కారం చేసుకుంటాం. సమస్యని పరిష్కారం చేసుకోవడం కాదు, జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాం. సమస్యల పరిష్కారం ఒకటి, మీకు ఆకలి బాధ ఉంటుంది, అన్నం తింటారు. ఆకలి తట్టుకోవడానికి అన్నం తింటారు. అన్నం తినడం అదే ఆనందమేం కాదు. అన్నం తినడం అయితే బకెట్ తినాలి, బకెట్ ఇంకా తినాలి, ఇది ఆనందం కాబట్టి. కానీ అది కాదు, ఆకలి బాధ, తినకపోతే మనం బతకలేము కాబట్టి తింటారు. మరి ఆనందం ఎలా పొందుతాం? దేనివల్ల మనకు ఆనందం కలుగుతుంది? మీరు అంటున్నారు రేడియోలో ఆర్టిస్ట్గా పనిచేస్తే అక్కడ ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, పోటీ ఉంటుంది, ఛాలెంజెస్ ఉంటాయి. ఆ తర్వాత మీ పైన వాళ్ళు ఉంటారు, ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని మీరు అనుకోవచ్చు నేను, కానీ వాళ్ళు మీ రేటింగ్ మీకు ఇయ్యరు అనుకోండి. మీరు మాట్లాడుతున్న వాళ్ళు మీకేం రేటింగ్ ఇయ్యరు, మిమ్మల్ని ఆ డ్యూటీని తప్పిస్తారు. రకరకాల, అంటే జీవితం మీ చేతుల్లో లేదు, మీరు ఏదేదో అనుకుంటూ ఉంటారు. నేను రేడియో ఆర్టిస్ట్ అయితే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది,
కానీ దాంట్లో చేరిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ దొరకకపోతే అప్పుడేం చేస్తారు? మేము చెబుతున్నాం మీకు మీరు ఆత్మగా తెలుసుకుని కృష్ణుడితో సంబంధం దొరికితే కానీ మీకు జీవితంలో చింతల నుంచి, ఆందోళన నుంచి, భయాల నుంచి, ఈ సమస్యల నుంచి మీకు ముక్తి దొరకదు. దానికి ఒక ఉదాహరణ ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక చేప నీళ్ళ నుంచి బయటికి తీస్తాం. తీసి దానికి బంగారపు గొలుసు, ఉంగరాలు, లేదా దానికి 5,000 రూపాయలతో 500 రూపాయలతో 2,000 రూపాయల నోటుతో ఒక దండ చేసి, లేదా దానికి గులాబ్ జామున్లు ఇవి చేప నీళ్ళలోంచి బయటికి తీస్తే ఇవన్నీ మనుషులకు ఉపయోగపడచ్చు. ఈ కేకులు, బంగారం, నోట్లు, ఇంకోటి. కానీ చేపకి ఈ వస్తువులతో అర్థమైంది. చేపకు కావాల్సిన నీళ్ళలో ఉండాలి. నీళ్ళలో ఉంటే దాని బతుకది కదా. ఇట్లా మీ బతుకేంటి? ఈ శరీరంలో ఉన్నంతకాలం మీరు రకరకాల అగచాట్లకి, రకరకాల ఒత్తిళ్ళకి, రకరకాల సమస్యలకి, రకరకాల మీరు సెట్ బ్యాక్స్, ఇది అనుకునే పనులు కాకుండా ఎన్ని జరుగుతూ ఉంటాయి. మరి ఎలా మీరు సాటిస్ఫాక్షన్ పొందగలరు? భగవంతుడు, మనం భగవద్గీత చదివి తెలుసుకోవాలా భగవంతుడు మనల్ని ఎందుకు పంపించాడు ఇక్కడికి. ఎవరైనా ఇప్పుడు కేజ్రీవాల్ గారిని జైల్లో కూర్చోబెట్టారు కదా, ఢిల్లీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు. ఎందుకంటే ఆయన చట్టాలని, ఆయన ముఖ్యమంత్రి కావచ్చు కానీ పెద్ద ఎత్తున చట్టాలను ఉల్లంఘించినందుకు ఆయన నేరస్తుడిగా ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అట్లాగే మనం అంతా కూడా సుఖంగా ఉండాలని, కానీ సుఖానికి వెతుకులాట జరుగుతుంది. అంటే మీరు అనుకుంటాను రేడియో ఆర్టిస్ట్ అయితే ఎంతమంది రేడియో ఆర్టిస్టులు అయ్యండి, నాకు తెలిసి రేడియో ఆర్టిస్టులు అయ్యండి వాడు ఈ పార్టీ మనిషి వచ్చి వాళ్ళని పీకి పారేసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికో రేడియో ఆర్టిస్ట్గా మీలాంటి వాళ్ళు ఉద్యోగం ఇచ్చింటాడు. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, వచ్చి నాకు ఈమె కాదు కావాల్సింది, నేను ఈమెను పెట్టుకోవాలి ఉద్యోగంలో, ఎవరిని ఆపగలరా? ఆయన ఇష్టం, ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రానికి కదా. ఆయనకు నచ్చినటువంటి ఆయనకు కావాల్సిన వ్యక్తిని తీసుకొని ఎక్కడ పెడతాడు. మీకు అన్యాయం అనిపించవచ్చు కానీ అధికారం ఆయన దగ్గర ఉంది కదా. ఇప్పుడు తీసి పక్కన పెట్టి నాకు ఇప్పుడు ఆయన వచ్చి 1-2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తాడు. అన్ని బదిలీలు చేసుకుంటాడా లేదా? ఈ జగన్మోహన్ రెడ్డి మనుషులందరినీ గెంటి పారేసి, నెట్టి పారేసి, నాకు ఈ పోలీస్ ఆఫీసర్ కావాలా, నాకు ఈ ఐఏఎస్ ఆఫీసర్ కావాలా అంటే వాళ్ళే ఏర్పాటు చేసుకునేది. ముఖ్యమంత్రి తనకు కావాల్సిన విధంగా మనుషులను పెట్టుకుంటాడు అంతే కదా. అంటే మీరు కోరుకున్నట్టుగా అవ్వచ్చు, ఆగిపోవచ్చు. ప్లస్ భగవద్గీత జ్ఞానంతో చూస్తే భగవంతుడు నువ్వు ఎలా సుఖపడతావు ఆయన చెబుతున్నాడు. కానీ మీరు ఆ విధంగా ఆ ప్రపోజల్ తీసుకోవటంలే. భగవంతుడు చెబుతున్నాడు నువ్వు ఆత్మవి, నువ్వు నా సంబంధంలో ఉంటేనే కానీ నువ్వు తృప్తిగా ఉండవు అని చెప్పి. దానికి తల్లి పిల్లాడు ఉంటారు, చిన్న పాప ఉంటుంది, తల్లి నుంచి వేరు చేసి మీరు ఏం చేస్తున్నా కూడా ఆయనకు భయంగానే ఉంటుంది. తల్లితో అలవాటైంది. ఆ తల్లి గుండెల మీద పండుకుంటే కానీ వైబ్రేషన్ ఉంటుంది, తల్లికి పిల్లకి లింక్ ఉంటుంది కదా. పిల్లవాడికి తెలుస్తుంది నిజంగా ఎవరు నన్ను ప్రేమిస్తున్నారు. ఆ తల్లి ఎత్తుకోగానే బస్ ఏడుపుగా సాగిపోతుంది. ఇంకా ఎవడు ఎత్తుకున్నా కూడా
భయం 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 తెలిసిపోతుంది. ఆ రక్త సంబంధం కదా. కనీసం చిన్నప్పుడు భగవంతుడు కాపాడడానికి వాళ్ళకి తెలివితేటలు లేకపోయినా ఆ ఫీలింగ్లో వాళ్ళకి తెలిసిపోతుంది. నా తల్లి ఇంక నేను భయపడక్కర్లేదు, ఇంకెవడెత్తుకున్నా కూడా ఏడు పాపడు కదా. కాబట్టి భగవంతుడు చెప్పేది అది. భగవంతుడు ఏం చెబుతున్నాడు, నువ్వు నన్ను వదిలిపెట్టి, కృష్ణుడు నువ్వు నన్ను వదిలిపెట్టి నువ్వు ఈ ఘోరమైనటువంటి సంసారంలో, ఈ అంతులేనటువంటి సంసారంలో దిక్కుతోచక జ్ఞానం లేకుండా, అందుకే గురువు దగ్గరికి పోయి గెట్ టు నో కదా. కాబట్టి మీకు చెప్పే పాయింట్ ఉంది, మీరు ఆర్టిస్ట్ కావచ్చు కాకపోవచ్చు, కానీ అయినా కూడా మీరు నిజంగా సుఖపడలేరు. ఎందుకంటే భగవంతుడు మనకి నువ్వు మీకేదో రోగం వస్తుంది, మీరు ఆ ఉద్యోగానికి పనికిరారు, మీకు చేయాలని ఉంది, కానీ అంటే ఎవడో మిలిటరీలో చేరాలంటాడు, వాడి ఛాతీ, వాడి హైటు, వాడి బరువు, వాడి చేత పరిగెత్తించి డిస్క్వాలిఫైడ్. అంతే వాడు మిలిటరీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ చెక్ చేస్తారు కదా. వాళ్ళకి కావాల్సిన విధంగా వాడికి ఆ ఫిట్నెస్ లేకపోతే వీడు మిలిటరీలో పనికిరాడు, పోతూ ఉండాలి. నీకు చేయాలని ఉంది కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోరు, ఏం చేస్తారు? అవునా కదా. జీవితం తెలుసుకోవాల్సింది, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి. నేను రేడియో ఆర్టిస్ట్ కావాలనుకున్నా, ఇక్కడ వందల వేల మీరు రేడియో ఆర్టిస్ట్ అవుతారు, మీ బాస్ మిమ్మల్ని హెరాస్ చేస్తూ ఉంటాడు, అదొక సమస్య. ఈడెక్కడ దొరికాడు నాకు కదా. మీకు కావాల్సిన జాబ్ వచ్చింది, కానీ మీ పైన ఉండే వాళ్ళకి మీరు వాళ్ళతో అడ్జస్ట్ అయిపోవాలా లేదా? పైన కింద ఇట్స్ నాట్ ప్రతిదీ మీరు అనుకున్నట్టు అవుతుంది కదా. భగవంతుడు ఏమన్నాడు, యు ఆర్ ఇన్ ఇన్కంపాటబుల్ ప్లేస్. ఈ జీవితంలో నువ్వు ఎవరితోనైనా ఉండు, ఎక్కడైనా ఉండి ఏమన్నా చేయి, నీకు ఒరిజినల్గా సంబంధం భగవంతుడితో ఉంది. మనకు అసలు నేను శరీరం కాదు ఆత్మ అనేది కూడా మనకి తెలియదు. ఇది శరీరం కోసం ముసలితనం వస్తుంది, రోగాలు వస్తాయి, యాక్సిడెంట్లు అవుతాయి, మనకు అవసరాలు ఉంటాయి. మీరు రేడియో ఆర్టిస్ట్ అవుతారు, వాళ్ళు ఇచ్చే జీతం సరిపోదు మీకు, ఇంకా ఉంటాయి ఎవరికెవరికి వాళ్ళ ఖర్చులు ఉంటాయి. ఏం చేయాలా? వేరే జాబ్ మనకి ఇష్టం లేదు అంటే ఏమని చెప్పదు. ఆఖరిలో ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరితోనైనా ఉండండి, ఏమన్నా చేయండి, మీకు ఆ సుఖం అనేటువంటిది దొరికే అవకాశం లేదు. ఎందుకంటే యూఆర్ ఇన్ ఫారిన్ ప్లేస్. ఇక్కడ మీరు పర్మనెంట్ అయింది ఇక్కడ. ఆర్ యూ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ వన్ డే యూ హావ్ టు గో? ఇప్పుడు మీరు ఇక్కడ మందిరంలో ఇంకో 15 నిమిషాలు ఉంటారు, ఇక్కడ మీరు 15 నిమిషాలు ఉంటారు, తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు మీరు కదా. అంటే మీరు ప్లాన్ చేసుకుంటారు, నేను మందిరంలో ఉండేది 15 నిమిషాలు మాత్రమే, అంటే నా వాస్తవిక జీవితంలో దానికంతా ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉండేది 15 నిమిషాలు, అట్లా ఇక్కడ ఉండేది 40 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, కానీ ఆత్మ అనేటువంటిది ఎటర్నల్, అంటే శాశ్వతంగా ఉండేది ఆత్మ. ఈ శరీరంలో ఉండేది 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఈ శరీరంలో. ఇప్పుడు మీకు 30 ఏళ్ళు వచ్చారంటే మ్యాక్సిమం మీరు ఉండగలిగితే ఒక 70 ఏళ్ళు ఉంటారు. మామూలు ఈ రోజులు ఎవరు 100 ఏళ్ళు ఎవరు బతుకురు అనుకున్నా, మీరు మ్యాక్సిమం అనుకున్నా కూడా ఇంకో 70 ఏళ్ళు బతుకుతారు. మరి ఆ తర్వాత ఎక్కడికి పోతాం? అంటే ఈ తాత్కాలిక శరీరం గురించి ఆలోచిస్తూ మీరు దూరదృష్టి లేకుండా జీవితాన్ని గడుపుతారా? ఈ తాత్కాలిక జీవితాన్ని ఆల్ ఇన్ ఆల్ అనుకుని బతుకుతారా? ఈ తాత్కాలిక జీవితాన్ని ఉపయోగించుకొని
మీరు ఈ జీవితం తర్వాత కుక్క జన్మెత్తారు. యూ లైక్ దట్ ప్రపోజల్? ఏం పేరు? హేమ. మీరు ఈ మానవ జన్మ తర్వాత నెక్స్ట్ కుక్క జన్మ. మీరు భయపడతారా? కావాలా? మన చేతుల్లో ఏముందంటారా? మన చేతుల్లో ఉంది. అంటే మనం చేసే పనులు బట్టి భగవంతుడు నువ్వు కుక్కవుగా, నువ్వు పిల్లివిగా, నువ్వు ఆడ జన్మెత్తు. భగవంతుడు ఏం చేయట్లే. భగవంతుడు నా భక్తుడిగా ఉండమంటున్నాడు. మనం ఏదో దేవుడి ప్లాన్తో ఏకీభవించకుండా మనం సొంత ప్లాన్లు వేసుకుంటున్నాం. వీళ్ళు ఉంటారు, ఈ ఉగ్రవాదులు, నక్సలైట్లు, వాళ్ళు ప్రభుత్వంతో ఏకీభవించకుండా వాళ్ళు ఏదో ప్లాన్లు వేస్తూ ఉంటారు. అండ్ ది గవర్నమెంట్ ఈజ్ ఆఫ్టర్ దెమ్. వాళ్ళని కాల్చి పారేయడానికి గవర్నమెంట్ తిరుగుతూ ఉంటుంది కదా. నక్సలైట్లు ఉంటారు, వాళ్ళకి గవర్నమెంట్ చట్టాలతో సంబంధం లేదు. వాళ్ళు బస్ గవర్నమెంట్ చట్టాలు ఏమన్నా కావచ్చు, మన లక్ష్యం ఇది, మనం చేయాలి. ఎంతకాలం తప్పించుకు తిరుగుతారు? ప్రభుత్వాన్ని తప్పించుకుని ఎంతకాలం ఈ దేశంలో మీరు తిరగలరు? ముందు వెనక కాట్, అంతే కదా. ఆ రకంగా మీరు జీవితంలో భగవంతుడు చెప్పినట్టుగా బతకకుండా ఎంతకాలం మీరు వెతుకులాట్లో ఉంటారు? ఎన్ని జన్మలు ఎత్తుంటారు? కాబట్టి పాయింట్ వచ్చి ఈ జన్మను ఉపయోగించుకొని మనం వచ్చే జన్మలో ఏం కావాలా దానికి తయారవడం మేల వచ్చే జన్మ గురించి ఆలోచించలేందుకు మనకి తోచినట్టుగా బతుకుతాం. అట్లా చేసినప్పుడు మీరు ఎక్కడి నుంచి పోతారు? ముందు వెనక పోవాలా? పోక తప్పదు. కాబట్టి భగవంతుడు ఇచ్చిన ప్రపోజల్ని స్వీకరించడం మంచిది. ఇది భగవంతుడు మన మంచి కోసం చెబుతున్నాడు ఆయన కదా. ఇప్పుడు ఈ భూమి మీద సమస్యలన్నీ దేనికి? దేవుడిని గుర్తించడం లేదు, దేవుడి నియమాలను పాటించడం. మాంసాహారం తింటారా? తినకూడదని తెలుసా? తినకూడదని ఎప్పుడైనా విన్నారా? మాంసాహారం తినకూడదని ఎప్పుడైనా దాని గురించి ఏం ఆలోచించారు మీరు? మాంసాహారం మీరు తింటున్నారు, మీకు ఈరోజు కనీసం ఇప్పటిదాకా ఎవరు చెప్పుండరేమో మీకు. మాంసాహారం తినడం తప్పు, పాపము, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మాంసాహారం తినడం వల్ల మీరు పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. వచ్చే జన్మలో మీరు చేసిన దానికని మాంసాహారం తినడం అంటే చాలా పెద్ద క్రైమ్ అది కదా. ఇతర జీవులను చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? దేవుడు మిమ్మల్ని భగవద్గీతలో ఏం తినాలో చెబుతున్నాడు. మీరు అజ్ఞానంలో ఉండి లేదా మీరు అహంకారంలో ఉండి నా ఇష్టం భగవద్గీతలో ఏం రాస్తే నాకు కావాల్సినట్టుగానే బతకాల, దెన్ అపరాధి అవుతారు. ఎప్పుడైతే భగవంతుడు చెప్పింది మనం చేయటం లేదు వెంటనే యూఆర్ అన్ అఫెండర్. మీరు ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘిస్తే అపరాధి, భగవంతుడి చట్టాలను ఉల్లంఘిస్తే అపరాధి. కానీ మానవ జీవితంలో మనం దేవుడు ఎవరు, దేవుడి నియమాలు ఏంటి, నన్ను దేవుడు ఎలా బతకమంటున్నాడు, మీరైనా ఇండిపెండెంట్ అయ్యండి, మీకు స్వతంత్రం ఉందా, డూ యూ హ్యావ్ ఫ్రీడమ్? మీరు అనుకుంటే ఎప్పుడు ఇట్లాగే కుర్రదానిలాగా ఉండాలని చెప్పి. ఐ ఆల్వేస్ వాంట్ టు రిమైన్ యంగ్. మీ చేతుల్లో లేదు. మీరు ముసలి వాళ్ళు కావాల్సే ఉంటుంది. మీరు మీ తల్లిదండ్రులు దూరం కావాలని కోరుకోరు, కానీ దూరం కావాల్సే ఉంటుంది. అంటే మీకు స్వాతంత్రం లేదు. అప్పుడు భగవంతుడు చెప్పినట్టుగా చక్కగా బతకడం మంచిది. కాబట్టి మానవ జీవితం మన స్వేచ్ఛని దురుపయోగం చేయకుండా
చక్కగా భగవంతుడితో సహకరిస్తే మన జీవితం దగ్గర ఆనందంగా ప్రశాంతంగా వచ్చే జన్మ ఇంతకంటే గొప్పగా ఇది తెలుసో తెలీదో ముసలితనం రోగం చావు ఎవరు కోరుకోరు కదా. చావు ఎవరు కోరుకోరు, ముసలితనాన్ని కోరుకోరు, రోగాన్ని ఎవరు కోరుకోరు. అంటే మనకి ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ మనం నేరస్తులు అవడం వల్ల మనకి వద్దనుకున్నా కూడా ఇవన్నీ మనం ఎత్తుకోవాల్సి వస్తుంది జీవితంలో. ఎవరు కోరుకోరు, కానీ మీ మీద రుద్దపడుతుంది. ఎవరికి జైలుకి వెళ్ళాలని ఇష్టపడకపోవచ్చు, కానీ మీరు నేరం చేస్తుంటే బలవంతంగా పట్టుకుని పోయి పడేస్తారు. అంటే మనం భగవంతుడి దగ్గర ఏం నేరం చేస్తామని చెప్పి ఇవన్నీ బలవంతంగా మన మీద రుద్దపడుతున్నాయి. ఈ శరీరంలో ఉంటే ఎన్ని భయాలు ఉంటాయి. ఎప్పుడైనా కూడా దెబ్బ తగలవచ్చు, ఎప్పుడైనా కూడా లోపల నుంచి ఏదైనా రోగం బయటికి రావచ్చు, కన్ను పోవచ్చు, వినికిడి ఆగిపోవచ్చు కదా. ఉన్నారా ఎంతోమంది కళ్ళు లేని వాళ్ళు, వినబడినటువంటి వాళ్ళు కదా, మాట్లాడలేనటువంటి వాళ్ళు ఉన్నారా, మూగవాళ్ళు. దేవుడి దయ వల్ల ఇవన్నీ మనకి బాగానే పనిచేస్తున్నాయి. దేవుడి దయ వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి. చక్కగా దేవుడు చెప్పినట్టు బతకడం వల్ల మనకు ఉండేటువంటి కొద్ది స్వాతంత్రాన్ని ఏమంటున్నారు ఇక్కడ, మనకు ఉండేటువంటి స్వాతంత్రం దేవుడు చెప్పినట్టు వింటావా వినవా, ఇంతే మీకుండే స్వాతంత్రం ఉంది. మీకు స్వాతంత్రం కొద్దిగా ఉంది. భగవద్గీతలో ఏమన్నా రాసండి ఏంటి సార్, నేను మాత్రం మాంసం వినాల్సిందే చేయొచ్చు, కానీ కాన్సిక్వెన్సెస్, దాని పరిణామాలు మీరే ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేవుడు చెప్పినట్టు వినకపోతే చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది అనే కదా. దీన్ని ఏమంటారు, ఇంటలెక్చువాలిటీ, తెలివితేటలు. అంటే ఇది ఏదో బీటెక్ చదువుకుని ఉద్యోగం తెచ్చుకొని ఉద్యోగం లేకుండా ఎంతమంది బతుకుతున్నారు. వేరే పని మీరే అన్నారు, రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా. అంటే ఇవన్నీ కూడా బతకడానికి కూటి కోసం కోటి విద్యలు, అది అయిపోయింది. దేనికోసం బతకాలి అది తెలుసుకోవాలి, దేనికోసం బతకాల అది ఇంపార్టెంట్. ఎలా బతుకుతున్నావు, ఈ ఉద్యోగం చేస్తున్నావు, ఆ ఉద్యోగం చేస్తున్నావు, దట్స్ ఓకే. కాబట్టి మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న, మీరు మీకుండేటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి కొద్ది సమయాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి కొద్ది స్వాతంత్రాన్ని మీరు భగవంతుడు చెప్పినట్టుగా మలుచుకుని బతకడం మేల, మీరు అజ్ఞానంలో మీరు భగవంతుని నియమాన్ని ఉల్లంఘిస్తూ తర్వాత మీరు దాని పరిణామాల్ని ఎదుర్కోవడం. సో బట్ ఇస్కాన్ పెట్టింది, ఇస్కాన్ సంస్థ జనాలకి దేవుడు ఎవరో తెలియజేయాలా, దేవుడి నియమాలు పాటించండి, తర్వాత మనం శాశ్వతమైనటువంటి ప్రేమ, శాశ్వతమైన ఆనందం. మీరు క్రిస్టియన్ తప్ప ఎవరిని ప్రేమించినా కూడా మీరు ఏడవడం ఖాయం అనే కదా, వాళ్ళు పోతారు. కేవలం దేవుడిని ప్రేమిస్తే మీరు ఎప్పుడు జీవితంలో ఏడ్చే అవసరం ఉండదు. అంటే దేవుడికి చావులేదు, ఆత్మకు కూడా చావులేదు, మిగతా అంతా కూడా భంగపాటు. ఎవరిని ప్రేమించినా కూడా జీవితంలో యూ విల్ బి వాడు భంగపాటు అంటే ఏమంటారు, యూ విల్ బి డిసప్పాయింటెడ్, యూ విల్ బి ఫ్రస్ట్రేటెడ్. అంతే కదా. మీరు ఎవరినో ప్రేమిస్తారో వాడు మిమ్మల్ని ప్రేమించడు, ఫ్రస్ట్రేషన్ ప్రారంభమైంది కదా. ఇది మీ చేతులు లేదు, మీ చేతుల్లో వాడి ఇష్టం అది. సో కాబట్టి ప్రపంచంలో అందరూ సుఖంగా ఉండాలంటే అందరూ కూడా దేవుడు చెప్పినట్టు అందరూ కూడా దేవుడిని ప్రేమిస్తే, మిమ్మల్ని 10 మంది ప్రేమిస్తే
మీరు 10 మందితో మీరు వెళ్ళగలరా ఏంది? వీలు కాదు. ఏమన్నా ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి, వీలు కాదు కదా. వాడు నా దగ్గరికి రా, నా 10 మంది వస్తారు, ఎవరితో పోవాలా? కానీ దేవుడికి ఆ ఇబ్బంది లేదు. మీరు దేవుడిని ప్రేమిస్తే ఆయన మీకు దర్శనం ఇస్తాడు, నేను ప్రేమిస్తే నాకు దర్శనం ఇస్తాడు. నేను పలానా ఏం పేరు అన్నారు మీరు? హేమ. మరి నేను ఈరోజు హేమ దగ్గరికి పోవాలి, నీ దగ్గరికి రాలేని అంటాడు ఆయన దేవుడు. ఆయన ఇదే టైంలో మీతోనే ఉండగలడు, నాతోనే ఉండగలడు దేవుడు, ఎంతమందితోనే కూడా ఉండగలడు. కాబట్టి ఎవరిని ప్రేమించడం మేలు. మిగతా వాళ్ళని మీరు ప్రేమిస్తే మీ ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు రాగలరో లేదో తెలియదు. మీరు వాళ్ళ నుంచి ఏదో ఆశించవచ్చు, కానీ పాపం వాళ్ళు ఆ విధంగా మీ ఆశలను తీర్చగలరా? ఇంకా వాళ్ళు కూడా మనుషులు, మీలాంటి మనుషులే కదా. సో దీనంటే లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్. ఇఫ్స్ అండ్ బట్స్. ఇఫ్ యూ డోంట్ బట్ దిస్ మే హ్యాపెన్, దెన్ ఇఫ్ అండ్ బట్ అంటారు. అంటే మీకు అడుగడుగున అవరోధాలు, ఆటంకాలు, ఇబ్బందులు. జీవితంలో ఇబ్బందులు ఉన్నాయా లేదా? జీవితంలో ఇబ్బందులు ఉన్నాయా లేదా? కాబట్టి ఇక్కడి నుంచి బయటపడడం వేళ దీనిలో పడి కొట్టుకుంటూ ఉండడం వేళ. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు భగవద్గీతను చెప్పేటువంటి గురువు. మేము కూర్చున్నాం, మీకు కావాల్సిన మీకు ఉన్న ప్రశ్నలన్నీ అడగచ్చు. నేను కొంతసేపు మాట్లాడా, ఇంకొక 6 నిమిషాలు ఉంది. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? మోక్షానికి చావుకి. మోక్షం అనే పదం రకరకాల అర్థాలను ఇస్తుంది. కష్టాల నుంచి బయటపడడానికి కూడా మోక్షం అనొచ్చు. ఇక్కడి నుంచి స్వర్గానికి పోవడం కూడా మోక్షం అనొచ్చు. ఇక్కడి నుంచి మీరు నిరాకార ముక్తి, అంటే భగవంతుడు నిరాకారుడని కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళు ఆ విధంగా ఉపాసన చేస్తూ ఉంటారు. అంటే మీ మోక్షం అంటే ఈ శరీరంలో ఉంటే కష్టాల నుంచి దూరం అవ్వడం, లేదా ఈ శరీరం వదిలిన తర్వాత ఇలాంటి సమస్యలు అనేటువంటి స్వర్గలోకాలకు పోవడం, లేదా మీరు ఈ శరీరమే లేకుండా నిరాకార మోక్షం, లేదా మోక్షం అంటే ఇవన్నీ దాటి మీరు భగవంతుడి ప్రేమను పొంది భగవంతుడి లోకంలోకి వెళ్ళడం. అక్కడి నుంచి వచ్చారు మీరు వైకుంఠం నుంచి, గోలోకం నుంచి వచ్చారు. దట్ ఈజ్ యువర్ ప్లేస్. అది నిజమైన మోక్షం. మీరు చెప్పాలి ఇప్పుడు మీకు ఎట్లాంటి మోక్షం కావాలో. మీరు భగవత్ ప్రేమని సాధించి మీరు వైకుంఠానికి, గోలోకానికి వెళ్ళి చక్కగా ఎటర్నల్ లవ్, ఎటర్నల్ బ్లిస్, శాశ్వత జీవితం, శాశ్వతమైన ప్రేమ, శాశ్వత ఆనందం, అది నిజమైన మోక్షం. అది కాకుండా మీరు నిరాకారుడు, అంటే దేవుడితో సంబంధం లేదు, ఇక్కడ వైరాగ్యం. మోక్షం అంటే ఇక్కడ వైరాగ్యం కలిగితే కానీ మోక్షం కలుగుతుంది. మీకు ఈ భోగాలన్నీ కావాలా, నాకు ముక్తి కూడా కావాలా? మీకు మోక్షం కావాలంటే ఇక్కడ ఉండే భోగాలన్నీ వదిలిపెట్టాలి, అంతే కదా. ఈ కోరికలు ఉన్నంత వరకు మీకు మోక్షం ఎలా కలుగుతుంది? వాటి మోక్షం పొందడం అంత సులభమైంది. ఈ కోరికలని ఎలా వదిలించుకోవాలి? మీరు రేడియో ఆర్టిస్ట్ కావాలా, ఎలా వదిలించుకోవాలి ఆలోచన? మోక్షం కావాలంటే రేడియో ఆర్టిస్ట్గా ఉండాలి. మోక్షం కావాలంటే నో ఫర్గెట్ ఇట్, ఇక్కడే ఉండు. కాబట్టి మోక్షం అంటే ఏంటి అర్థమైందా? మోక్షం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించే ఇక్కడి నుంచి పూర్తిగా వెళ్ళిపోగలిగితే అది నిజమైన మోక్షం. కాబట్టి మీకు తెలుసు. నేను చెబుతా అంటే అదే. కాబట్టి జీవితంలో
ఆ, మోక్షం అంటే అది మీరు అన్నట్టుగా ఫుల్ మీనింగ్ ఇయటం లేదు. జీవితంలో నేను కృష్ణుడి యొక్క అంశాన్ని, నేను భగవంతుడు పరమాత్ముడు, నేను ఆత్మని, నేను ఆయనకి చెందినటువంటి వాడిని. అంటే ఆయన్ని పొందితే నేను అన్ని సమస్యల నుంచి బయటపడతాను. సమస్యలు లేనటువంటి నిత్య ఆనందం, ప్రేమతో కూడిన భగవంతుడి లోకంలో నేను అక్కడ చక్కగా బతకచ్చు. కానీ దాన్ని కాబట్టి భగవద్గీతలో భగవంతుడు నా ప్రేమను సాధించు, నా భక్తుడు ఒకము, కృష్ణుడు భగవద్గీతలో డైరెక్ట్గా చెబుతున్నాడు. మన్మన, నా చింతన చేయొచ్చు, మద్భక్త, నా భక్తుడు అయ్యి నన్ను పూజిస్తావు, నాకు నమస్కారాలు చేస్తావు. ఆ విధంగా నువ్వు జీవితాన్ని గడపగలిగితే ఎక్కడున్నా మీరు ఉద్యోగంలో ఉండొచ్చు, కానీ లక్ష్యం మాత్రం అది కాదు. అది బతకడానికి, కుటుంబంలో ఉన్న అది బాధ్యతలు ఇది. మీరు ఉద్యోగం చేస్తున్నా కానీ లక్ష్యం వచ్చి నాకు భగవంతుడి మీద నా మనసు మరలాల, నాకు భగవంతుడి మీద ప్రేమ కలగాలి. మీరు రాముడు అన్నారు, కృష్ణుడు అన్నారు, మళ్ళా అదొక ప్రశ్న. ఎవరి ప్రేమ కావాలి మీకు? రాముడు, కృష్ణుడు అంటే మీకు ఎవరి ప్రేమ కావాలా? మీరు రాముడిని ప్రేమిస్తే కృష్ణుడి దగ్గరికి వెళ్తారా? కృష్ణుడిని ప్రేమిస్తే రాముడి దగ్గరికి వెళ్తారా? వేరే ఎవరిని ప్రేమిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు, వీళ్ళు ముగ్గురులో మీరు ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళ దగ్గరికి పోతూ ఉంటారు. మీరు ఆ ప్రేమను మనకి నిజంగా రాముడి మీద ప్రేమ లేదు, కృష్ణుడి మీద. మన రేడియో ఆర్టిస్ట్ వాళ్ళు మీరు ప్రారంభించింది అక్కడ రేడియో ఆర్టిస్ట్ అవడం మీద, దాని మీద. అంటే ముందు సాధన చేయాలా, మాంసాహారం వదిలిపెట్టాలా, తెల్లారుదామని లేవాలా, మనం భగవంతుడికి నచ్చినట్టుగా బతకడానికి ప్రయత్నం చేయాలా. తర్వాత రాముడు, కృష్ణుడు ఒకటే. మళ్ళా స్వామీజీ మీ తలకాయలో ఇంకొక ప్రశ్న పెట్టాడు, రాముడి దగ్గరికి పోవాలా, కృష్ణుడి దగ్గరికి పోవాలా, ఆలోచించాలా. అది కరెక్టే కదా. అంటే ప్రస్తుతానికి మనం అసలు అది ఒక హై టాపిక్, అది పెద్ద టాపిక్. మన మాంసం వదిలిపెట్టలేదు, మన ఆర్టిస్ట్ కావాలని చూస్తున్నాం. మనకు అసలు ఏమేం చేయాలా, దేవుడి మీద ప్రేమ కలగడానికి ఏమేం చేయాలా, ఇవేమో అసలు ఏమీ తెలీదు. రాముడు, కృష్ణుడు, రాముడు అంటే అర్థం ఏం లేదు. సో గో ఎట్ ఎ స్టెప్, ముందు మనం నేర్చుకోవాలా, జ్ఞానాన్ని పొందాలా, నియమాన్ని పాటించాలా, సాధన చేయాలా. తర్వాత ఏమవుతుంది, మనకుండే ఈ బంధాలు పోతున్నాయా లేదా, అంటే మోక్షం అంటే ఇవి పోతున్నాయంటే మీరు మోక్షం దిశలో ఎదుగుతున్నట్లు లెక్క. ఇప్పుడు దేవుడి ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు నాకు దేవుడి ఆలోచన లేకపోతే నేను ఇల్లు వాకిలు వదిలిపెట్టి, నేను ఉద్యోగం వదిలిపెట్టి, ఇప్పుడు ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది మీలాగా. మీరు ఉద్యోగం చేస్తారు, ఆల్రెడీ చేస్తుంది, ఇక్కడ ఉండేందుకు ఉద్యోగానికి పోతుంది అంటే కొద్దిగా దేవుడి మీద ఏదో ఉంది కదా, లేకపోతే ఇక్కడ ఎందుకు ఉండాలా అనా కదా. అంటే మెల్లిగా అంటే తెలుస్తుంది మనలో కొంత మార్పు వచ్చింది. నేను జీవితంలో దేవుణ్ణి వదులుకోకూడదు, ఎందుకంటే ఆఖరిలో మిగిలేది ఆయనే నాకు. అంటే ఆయన పట్టుకుని మిగతా బాధ్యతలు, ఉద్యోగాలు ఏమి చూసుకుంటాను. ఆయన్ని టైం వచ్చేదాకా, నేను పోవడానికి టైం వచ్చేదాకా ఈ బాధ్యతల్ని చూసుకోవాలా, ప్లస్ మనసు దేవుడి మీద తిప్పుకోవాలి. మనసు దేవుడి మీద పడిందా లేదా, పడిందంటే మీ జన్మ అంటే మిమ్మల్ని ఇంకెవరు బాధ పెట్టలేరు, మిమ్మల్ని ఎవరు దుఃఖ పెట్టలేరు. మీరు మనసు దేవుడి మీద పడింది అనుకోండి, మీ అమ్మ చనిపోతుంది, మీరు ఏమనుకుంటారు ఇప్పుడు ఆ బంధం కాస్త పోయింది, ఇంకా ఆ సమయాన్ని కూడా దేవుడికి వెచ్చించవచ్చు. మామూలుగా అయితే ఏడుస్తారు, భక్తిలో ఉంటే ఇంతకుముందు అమ్మని చూసుకుంటున్నాము, భక్తి చేస్తున్నాం, అది పోయింది. ఇప్పుడు
పూర్తిగా ఇంక దేవుడికి మంచిదే కదా, మంచిదే కదా. అమ్మ ఉన్నంత వరకు సంతోషపెట్టు, కానీ మోహంలో పడమాక, ఆసక్తిలో పడమాక. అదే అందుకే జీవితం ఎంత కాంప్లికేటెడ్ కదా. నాట్ ఈజీ థింగ్. మోక్షం మోక్షం అంటున్నారు, నాట్ ఈజీ థింగ్. ఆ శబ్దం వాడడం సులభం, నాకు మోక్షం కావాలి, నేను వదిలిపెట్టి బంధాలంటే ఐఎమ్ నాట్ రెడీ, అంతే కదా. యు ఆర్ నాట్ రెడీ. మీరు థియరీ మాట్లాడుతున్నారు, కానీ మోక్షానికి కావాల్సినటువంటి అర్హతలు మీరు పొందడానికి రెడీగా ఉన్నారా? నాట్ రెడీ. అంటే స్టార్ట్ ది జర్నీ. ఇదొక దీర్ఘమైన ప్రయాణం. బస్సు కొన్ని జన్మలు పట్టచ్చు కదా, కొన్ని జన్మలు పట్టచ్చు మీరు నిజంగా మోక్షం పొందాలంటే. సో కానీ ఫస్ట్ స్టార్ట్ ది జర్నీ, ఆ డైరెక్షన్లో ఒక స్టెప్. సో ఐ విల్ రికమెండ్ యూ వన్ బుక్. మీరు ఏవే పుస్తకాలు పెట్టుకున్నారో నేను మీకు బాగా ఉపయోగపడేటువంటి ఒక పుస్తకం రికమెండ్ చేస్తాను. గైడ్. భగవద్గీత కాదు, భగవద్గీత అంటే మళ్ళీ గురువు ఉండాలి. ఆ యోగం, ఈ యోగం, అది ఇది రకరకాల శ్లోకాలు, మెనీ థింగ్స్. కానీ ఆ విషయాన్ని తెలిసిన వాడు మాట్లాడుతూ అంటే తిన్నగా మీకు అటువంటి పుస్తకం ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. అది ప్రారంభకులకు కృష్ణ చైతన్యం. ఇంట్లో ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఏం తెలుసుకోవాలా, ఎక్కడుంటే అక్కడ. మీరు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నా, మీరు ఇంట్లో ఉంటున్నా, మీరు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా, అదే ఈ పని మాత్రం ఎట్లా, అంతే కదా. టైం వేస్ట్ చేసుకోకుండా. మనసు మారడానికి టైం పడుతుంది, అవునా కదా. నాకు కూడా కృష్ణ ప్రేమ కావాలని ఉంటుంది. ఎవరిలాగా, ప్రహ్లాదుడిలాగా, పాండవుల్లాగా నాకు కూడా కృష్ణుడి మీద ప్రేమ కావాలంటుంది. దానికి టైం పడుతుంది. అనర్థాలు వదిలించుకుంటూ సాధన చేస్తూ ఇంకా ఎక్కువ తెలుసుకుంటూ ఆసక్తిలో పడి అట్లా మెల్లగా. ఇట్స్ నాట్ ఏ చిటికలో అయ్యే పని కాదు ఇది. యూ హావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ కదా. ఏమవుతుంది మీకు, అదే ప్రసాదం బంద్ కరో.